నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇక్కడ ముఖ్య భూమిక పోషించింది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే ఉండదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇక్కడ అరెస్ట్ అయినప్పుడు టోటల్గా పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వెళ్ళడం, అక్కడ చంద్రబాబుని పరామర్శించడం, ఆ తర్వాత బయటికి వచ్చి కూటమి పార్టీలన్నీ కలిసి కూడా వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు అనే ఉద్దేశంతో మూడు పార్టీలు ఒక ఉమ్మడి ఎజెండాతోటి ఒక వేదికపైకి రావడానికి ఇక్కడ ముఖ్య భూమిక పోషించింది మాత్రం ఖచ్చితంగా ఎవరు కాదన్నా అవునన్నా కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే 2014 ఎన్నికలు విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి కూటమి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని పూర్తిగా విస్మరించి తాను ఒంటరిగా ఎన్నికలకు అంటే ఒంటరిగా గెలిచాను అనే ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించిన నాయకుల్ని దూరంగా పెట్టి వచ్చారు. తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర కేజ్రీవాల్కు సపోర్టుగా చంద్రబాబు నాయుడు నల్లని దీక్షా వస్త్రాలు వేసుకొని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఆ ధర్నాలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత 2014 తర్వాత చంద్రబాబుని ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అధిష్టానం కానీ నమ్మే పరిస్థితుల్లో లేని సమయంలో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి పార్టీలు కలిస్తేనే మేము అధికారంలోకి వస్తాము అని భావించినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి అటు మోడీ తోటి కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఎదుర్కోలేకపోయారు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు పథకాలు కానీ లేదంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయాయి. ఏదైతే సచివాలయ వ్యవస్థలు కానీ గ్రామ నుంచి వచ్చే అంటే చిన్న వాహన మిత్ర కానీ ఏదైనా చూసుకున్నా కూడా ప్రతి పథకాన్ని కూడా మత్స్యకార భరోసా అంటూ ఇటు తీర ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి కుటుంబం కూడా ఏదో విధంగా సంక్షేమ పథకాన్ని ఇందులో పొందింది. కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ నాయకులు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చిన్నపిల్లలకు చూపించి వాళ్ళకందరికీ కూడా అమ్మ ఒడి అనే పథకాలు కానీ ఇలా అన్ని పథకాలని కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా దిగువ మధ్యతరగతి వాళ్ళు మెయిన్గా చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూళ్ళనే ఆశ్రయిస్తారు. అలాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా విద్యార్థినులు అందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పాఠశాలని కూడా పూర్తిగా అంటే శుభ్రపరిచి వాటన్నిటి కూడా కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ కూడా ఒక విద్యా నిలయాలుగా మారిపోయి అత్యధికంగా పర్సెంటేజీలు కూడా గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూటమి ప్రభుత్వం 2014లో ఎంతగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయి అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా భారాన్ని పోషించలేకపోయినా సరే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రైవేటు పాఠశాలల్లో చదివించారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా విద్యా వ్యవస్థ మంచిగా అయింది అని చెప్పి అదే ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి చదువుతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా అటు దిగువ మధ్యతరగతి కానీ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళు కానీ ఇక పెద్ద పెద్ద నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా తాము వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టినటువంటి పథకాలతో లబ్ధి పొందారు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వైపే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో ఈ 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎన్డీఏ తోటి కానీ ఇటు పూర్తిగా టీడీపీతో కానీ ఒక పొత్తు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా కూటమి పార్టీలు అధికారంలోకి అయితే వచ్చాయి. కానీ ఎప్పుడైతే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చాము పవన్ కళ్యాణ్కి, అందుకే డిప్యూటీ సీఎంని చేశామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత నెమ్మదిగా పవన్ కళ్యాణ్ని పూర్తిగా పక్కకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా సరే కార్యక్రమం సక్సెస్ అయ్యి అది అట్టహాసంగా ఏదైనా శంకుస్థాపనలు చేయాలన్నా ప్రారంభోత్సవాలు చేయాలన్నా కూడా ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు లేదంటే ఆయన తనయుడైనటువంటి లోకేష్ మాత్రమే ఆ కార్యక్రమాలకు హాజరవుతారు. అదే కనుక కూటమిలో ఏదైనా వ్యతిరేకత వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ముందుంచే ప్రయత్నాలు ఇక్కడ టీడీపీ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. పవన్ కళ్యాణ్ అందుకే ఇక్కడ టోటల్గా ఈ విషయాన్ని గుర్తెరిగారు అని చెప్పి ఇప్పటికైనా ఆలోచించాలి. ఇక్కడ ఎన్డీఏలో సంబంధించి
అటు మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నమ్మేలేని పరిస్థితుల్లోంచి ఇప్పుడు పూర్తిగా అధికారంలోకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చి 21 సీట్లకు 21 సీటు అంటే 100% స్ట్రైక్ రేట్తో కూటమిలోనే ఒక పేరు వచ్చింది పవన్ కళ్యాణ్కి. కాబట్టి రాబోయే రోజులు అంటే 2029 ఎలక్షన్లు వచ్చినా కానీ లేదంటే జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక అడ్డంకిగా మారతాడని ఊహించినటువంటి చంద్రబాబు నాయుడు దాంట్లో భాగంగానే జనసేన పార్టీ నాయకులని కానీ జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ని కానీ పూర్తిగా దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచి ఆంధ్రప్రదేశ్ మహిళా క్రీడాకారిణి అయినటువంటి శ్రీచరణి అద్భుత ప్రదర్శన ఇస్తే ఆ అద్భుత ప్రదర్శన ఇచ్చినటువంటి ఆమెని సన్మానించే కార్యక్రమంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడం అనేది ఇది కావాలని జరిగింది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగానే ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ని దూరం పెట్టారు అని తెలుస్తుంది. కాబట్టే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో దూరం అవుతున్నారనే ఉద్దేశం తనకు కూడా తెలిసింది. కాబట్టే రీసెంట్గా జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో కూడా అటు కూటమి పార్టీలోని ఎమ్మెల్యేల పైన ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేల పైన పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎవరైతే భూదందాలకు పాల్పడుతున్నారో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదో అట్టహాసంగా 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతుందో ఆ కూటమి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కార్యక్రమంలో కూడా సంబంధిత నాయకులు కార్యకర్తలు పాల్గొనడం లేదు. పూర్తిగా ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడినే మాట్లాడారు. ఒకవైపు లోకేష్ ఏమో అన్నా అన్నా అని పిలుస్తూనే తాము ప్రారంభించబోయేపటి ఇప్పుడు సమ్మిట్లో చూసుకోవచ్చు, లేదంటే శ్రీచరణి విషయంలో చూసుకోవచ్చు, లేదంటే రీసెంట్గా అన్నమయ్య జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 3,92,000 ఇల్లు ఏవైతే పూర్తయ్యాయో ఆ పథకాన్ని కూడా తామే ప్రారంభించామని చెప్పి ఒక గొప్పలు చెప్పుకుంటూ మరి అలాంటి కార్యక్రమాలకు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే తన రాజకీయ భవిష్యత్తు కానీ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ని దూరం పెడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఒక జనసేన చీఫ్కే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఏదైనా కార్యక్రమం చేయాలంటే జనసేన నాయకుల్ని పూర్తిగా పక్కకు పెడుతున్నారని, టీడీపీ వాళ్ళే తాము స్టేజ్ పైన కూర్చొని తామే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్టుగా తామే పూర్తిగా అధికారంలో ఉన్నట్టుగా జనసేన నాయకులని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ఈ విషయాలను గుర్తెరిగి కాస్త దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు బహిరంగ సభల్లో మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాము, కూటమిలో చిన్న చిన్న అంటే కుటుంబంలో ఒక మనస్పర్ధలు వస్తే ఎలా ఉంటాయో అలాంటి మనస్పర్ధల్ని మేమందరం దూరం చేసుకొని ఈ 15 ఏళ్ళు కలిసే ఉంటాము అని పైకి చెబుతున్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం కూటమిలో కాస్త అంతర్గతంగా ఆయన్ని దూరం పెడుతున్నట్టయితే పవన్ కళ్యాణ్ కలుపుకొని వెళ్ళాలనుకున్నా సరే ఇక్కడ టీడీపీ నాయకులు కానీ టీడీపీ అధిష్టానం కానీ పూర్తిగా పవన్ కళ్యాణ్ని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.